గైస్ thumbnail అయితే చూశారు కదా, చాలా మంది అయితే అడిగారు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలి అనేది. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. దీనికోసం మీరు అప్లికేషన్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను, పిన్ చేశాను, వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. వచ్చేసి ఫోటో రూమ్ అనమాట. ఇది ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ ఉంది అనమాట. అయితే ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాక స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు నచ్చిన ఫోటో అయితే, మీకు ఏ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఈజీగా ఇంపోర్ట్ చేసుకుని నేనైతే ఇదైతే చేస్తున్నాను అనమాట. ఈ అప్లికేషన్లో బెనిఫిట్ ఏంటంటే, మీరు ఒక ఫోటో ఇంపోర్ట్ చేశారంటే ఆటోమేటిక్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు స్కిప్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ అయితే స్కిప్ అయితే చేసుకోవచ్చు. నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఆ తర్వాత ఇలా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ సింపుల్గా ఇక్కడ సిక్స్ కింద అయితే వైట్ బ్లాక్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ మీద అయితే క్లిక్ చేయండి. చేసి వెంటనే ఇలా అయితే వస్తుంది అనమాట. మీ ఫోటో అయితే చూడండి ఎంత క్లియర్గా అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిందో. ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ అది నొక్కండి. ఎక్స్పోర్ట్ నొక్కుతానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటో అయితే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది అనమాట. అంతే గైస్, ఈజీగా అయితే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే చేయండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అయితే చేయండి.